గుండు మీద సమ్ కైండ్ ఆఫ్ ప్యాచెస్, అది డాండ్రఫ్ అని అక్కడికి వచ్చిన కొంతమంది డాక్టర్స్ అనడం జరిగింది. అంటే నిజంగా హెయిర్ లోపల స్కాల్ప్ పైన ఏముంది అనేది మనకు జనరల్గా తెలియదు కదా. సో ఎలా తెలుసుకోవడం? ఓకే. సో ఎలా తెలుసుకోవడం అంటే, రైట్ నౌ యాజ్ ఐ టోల్డ్ యూ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువైనప్పుడు సో వీల్ సీ మోర్ ఆఫ్ కొంత చిన్న పిల్లల్లో అయితే ప్యాచీ హెయిర్ లాస్ కనిపిస్తుంది. అక్కడ సమ్ పింపుల్స్ లాగా ఫాలికులైటిస్ లాగా ఉన్నప్పుడు పింపుల్స్ చిన్న చిన్న గ్రోత్స్ కనిపిస్తాయి. సో అవి అండ్ రౌండ్గా ప్యాచెస్. సో ఇవన్నీ కూడా యూ కెన్ ఎక్స్పెక్ట్. అండ్ దెర్ ఈస్ ఆబ్వియస్లీ డాండ్రఫ్ పడడం వల్ల యూ విల్ సీ బ్యాక్ ఇక్కడ అన్ని పింపుల్స్ అవ్వడము. సో అలాంటిది కూడా ఎక్సెస్ ఆఫ్ ఫోర్ హెడ్ పింపుల్స్. సో ఇవన్నీ చూస్తామన్నమాట. సో దట్ వీ కెన్ అసెస్ దట్ యు ఆర్ బిల్టప్ ఆర్ యువర్ డాండ్రఫ్ ఇస్ మోర్ ఇన్ యువర్ స్కాల్ప్. అలా చూస్తాం. అంటే చాలామంది డాక్టర్స్ చెప్తారంటే మీ స్కిన్ టైప్ ఇదండి అని చెప్తారు. నిజానికి స్కిన్ ఎలా ఉంటే అది ఏ టైప్లోకి వస్తుంది, ఎవరి స్కిన్ టైప్ ఏంటి అని తెలుసుకోవాల్సిన అవసరం ఉందా? Yes, definitely. Skin type, it's not a rocket science actually. But we just have to face wash చేస్తాం కదా. ఫేస్ వాష్ చేసిన ఒక 1 hour వరకు ఏ ప్రోడక్ట్ అప్లై చేయొద్దండి ఫేస్ మీద. దెన్ యూ కెన్ సీ ఇప్పుడు ఓన్లీ టీ జోన్ అంటే ఫోర్ హెడ్ అండ్ దిస్ జోన్ ఆయిలీ అవ్వడం స్టార్ట్ అయింది అంటే, అండ్ దిస్ పార్ట్ ఇస్ డ్రై. సో yours is a combination skin అని చెప్పొచ్చు. అండ్ ఫుల్ ఫేస్ డ్రై, లిటిల్ ఇచ్చి, లిటిల్ స్కేలీ అలా ఉంది అంటే yours is a dry type of skin. ఫుల్ ఆయిల్ ప్రొడక్షన్ మొత్తం చీక్స్ మీద కూడా ఇఫ్ యూ స్టార్ట్ సీయింగ్ ఆయిల్, దెన్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఆయిలీ స్కిన్ టైప్ అని చెప్పొచ్చు. బట్ దర్ ఇస్ ఆల్సో సంథింగ్ కాల్డ్ అ సెన్సిటివ్ స్కిన్, విచ్ మోస్ట్ ఆఫ్ అస్ ఇన్ దిస్ పొల్యూషన్ అండ్ ఆల్ విల్ సీ లైక్ లిటిల్ స్క్రాచీ, ఇచ్చి, రెడ్నెస్ అదంతా ఉంటుంది. ఇట్స్ నాట్ అ స్కిన్ టైప్ basically, but you can see some sensitive faces also. Adi kuda we can like assess with this test. Right. ఇప్పుడు సన్ స్క్రీన్ మనం చూస్ చేసుకోవడంలో ఈ 3 types ఆఫ్ స్కిన్ టైప్స్ ఏవైతే ఉన్నాయో దానికి డిఫరెంట్గా సన్ స్క్రీన్ వాడాల్సిన అవసరం ఉంటుంది. ఎస్ అండి. సో మనం హియర్ ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఎలా చూస్తామంటే, ఇప్పుడు మనం డ్రై స్కిన్, సో దే నీడ్ లిటిల్ మాయిశ్చర్ టు అలా ఉండాలి కాబట్టి వీ యూజువలీ టెన్ టు గివ్ దెమ్ క్రీమీ బేస్డ్ ఆర్ లోషన్ బేస్డ్ ఆఫ్ సన్ స్క్రీన్స్ అండి. సో ఆయిలీ స్కిన్ ఉంది అనుకోండి, సో ఆల్రెడీ వాళ్ళకి ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంది, అండ్ దాట్స్ వెన్ వీ చూస్ దెమ్ జెల్ బేస్డ్ వాటరీ కన్సిస్టెన్సీ అలా చూసి ఇస్తామండి. సో అండ్ లిటిల్ సెన్సిటివ్, లిటిల్ అలా ఉన్న వాళ్ళకి సెరమైడ్స్ బేస్డ్, సో అలాంటి సన్ స్క్రీన్ వీ యూజువలీ గివ్. కాంబినేషన్ కెన్ డూ ఎనీథింగ్, లైక్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అని ఉండేది ఒక ప్రోడక్ట్స్ ఉంటాయి. సో దాట్ దే కెన్ చూస్ ఆప్ట్ ఫర్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్లో మీరు ఈ క్రీమ్స్ వాడండి, ఆ క్రీమ్స్ వాడండి అని చెప్పని చాలా రకాలుగా, నాట్ ఓన్లీ క్రీమ్స్, షాంపూసే కావచ్చు, మాయిశ్చరైజర్సే కావచ్చు, ఎనీథింగ్, ఎనీ ప్రోడక్ట్ ఇన్స్టాగ్రామ్లో చాలా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు పోస్టులు పెట్టడం వల్ల పూర్తిగా తెలుసుకోకుండా చాలామంది వాడేస్తున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? That's that where professionalism comes with us, right? Avi చూసుకొని ఓన్లీ డర్మటాలజీ అప్రూవ్డ్ ప్రోడక్ట్స్ అండ్ ఇలా ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పేది వాడేసి మొత్తం ఫేస్ అంతా పింపుల్స్ తెచ్చుకొని లైక్ డార్క్ ప్యాచెస్ ఇంకా ఇంక్రీజ్ అయిపోయి, బికాజ్ మోస్ట్ ఆఫ్ దెమ్ లైక్ ఫెయిర్నెస్ క్రీమ్స్ కావచ్చు, అలా మార్కెట్ చేసినవన్నీ కూడా మోస్ట్లీ స్టిరాయిడ్స్ ఉంటాయండి దాంట్లో. So steroids which are not good for your skin for after certain point of time, they're only meant for only like certain time. మీకు ఇన్ని ఇచ్చి మేము ప్రిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేసేది ఏంటంటే యూ హ్యావ్ టు స్టాప్ దిస్ ఆఫ్టర్ దిస్ పర్టికులర్ టైం అని చెప్తాం. అలా కాకుండా ఇయర్స్ టుగెదర్ వాడేస్తారు వాళ్ళు, పక్కింటి ఆంటీ చెప్పిందనో లేకపోతే వాళ్ళు బెటర్ అయ్యారు ఈ స్కిన్ ప్రోడక్ట్ వాడేసి అనో, అలా మేము చాలా చూస్తుంటాం అనమాట. సో వన్ థింగ్ చెప్పేది ఏంటంటే, మీరు అంతా వాడేసి మా దగ్గరకు వచ్చే బదులు మీ ఫస్టే వచ్చి మా దగ్గర కన్సల్టేషన్ తీసుకొని బేసిక్ ఏం వాడుకోవాలి అని మీరు తెలుసుకొని వాడుకుంటే మీకు చాలా బెటర్గా ఉంటుంది ఫ్యూచర్ కూడా. రైట్. యాక్చువల్లీ లిప్స్టిక్ వేసేస్తున్నాం, లిప్ లైనర్స్ వేసేస్తున్నాం, అండ్ స్కిన్ పైన రకరకాల మేకప్లు వేసేస్తున్నాం. మాలాంటి వాళ్ళకైతే ఇక ప్రొఫెషన్ కాబట్టి ఈ లైట్స్ మధ్యలో, ఈ మేకప్స్ మధ్యలో, ఈ హెయిర్ స్టైల్స్లో పూర్తిగా మునిగిపోతాం. వీటన్నింటితో పాటు హెయిర్కి మనం డిఫరెంట్ కలర్స్ యూస్ చేస్తూ ఉంటారు. పర్సన్ టు పర్సన్ ఇట్స్ డిఫరెంట్ స్టోరీ అగైన్. కానీ ఈ హెయిర్ కలర్ వల్ల పిగ్మెంటేషన్ స్కిన్లో వస్తుంది అని అనుకుంటున్న ఈ సమయంలో
లిప్స్టిక్కి మనం లిప్స్టిక్ వాడుతున్నాం అంటే అక్కడ కూడా ఇంకొక కలర్ యాడ్ అవుతుంది మన స్కిన్కి. ఇవన్నీ కాకుండా మళ్ళీ మనం ఐబ్రోస్కి ఈ టాటూ వేయించడం అక్కడ కూడా కలరే కదా మనం చేసేది. ఈజ్ ఇట్ అడ్వైజబుల్ రియలీ అంటే ఆ టైప్ ఆఫ్ స్కిన్ ఉన్న వాళ్ళకి మీరు ఐబ్రోస్కి ఈజ్ ఇట్ అడ్వైజబుల్ ఫర్ దెమ్ అంటే ఏం చెప్తారు? మనం ఎలా అయితే టాటూయింగ్ చేస్తున్నారో బాడీ మీద సిమిలర్ వే మనం మైక్రోబ్లేడింగ్ కానీ మనం ఇట్ ఈస్ ఆల్సో ఎ టైప్ ఆఫ్ టాటూయింగ్ ఓన్లీ. ఇట్స్ జస్ట్ దట్ ఆ పిగ్మెంట్ మనము ఆ పర్టికులర్ టైప్ ఆ స్ట్రోక్స్ వల్ల అలా ఇచ్చి వీ హ్యావ్ టు ఇంజెక్ట్ దట్ పర్టికులర్ పిగ్మెంట్ ఇన్ టు ద బాడీ. సో అది అందరికీ కంపల్సరీ అంటే నో, ఇట్స్ నాట్. అండ్ దానివల్ల రియాక్షన్స్ కూడా ఉంటాయి. So we see many reactions like similar to a tattooing, we see many reactions with that as well. True. If you are willing to definitely go for this, మీ ప్రొఫెషన్ అలా సజెస్ట్ చేస్తుంది, or you have some particular deformity like కొంతమందికి స్కారింగ్ అయిపోయి ఉంటుంది అక్కడ, డెఫినెట్గా నాకు ఈ ఐబ్రోయింగ్ చేసి, సో దెన్ ఆల్సో యూ చూజ్ అ ప్రాపర్ అంటే మంచి ప్లేస్లో కొంచెం ఎక్స్పీరియన్స్ మీరు అన్నీ చూసి, సో ఆ పిగ్మెంట్ వాడే పిగ్మెంట్ కూడా ప్రాపర్ పిగ్మెంట్ కొంచెం బెటర్ క్వాలిటీ ఆఫ్ పిగ్మెంట్ వాడే దగ్గరికి వెళ్తే బెటర్ ఉంటుంది. దట్స్ సో నైస్ రియల్లీ. ఈవెన్ మాయిశ్చరైజర్స్ కూడా స్కిన్ టైప్ని బట్టి మీరు సజెస్ట్ చేస్తూ ఉంటారు కదా. సో ఏ టైప్ స్కిన్కి ఏ టైప్ మాయిశ్చరైజర్ వాడితే బెటర్ అంటే అది పర్సన్ టు పర్సన్ డిఫరెంట్గా ఉన్నా మీ దగ్గరికి వచ్చిన తర్వాత అడ్వైస్ తీసుకునే వాడడం మంచిదా? వాట్ యూ అడ్వైస్ దెమ్? తీసుకోవడం ఈజ్ ఆల్వేస్ బెటర్ అండి. బట్ ఇఫ్ యూ వాంట్ టు చూస్, ఇఫ్ యూ వాంట్ టు బై సంథింగ్ ఫ్రమ్ ద ర్యాక్ ఆర్ సూపర్ మార్కెట్ కానీ, ఆయిలీ స్కిన్ వాళ్ళకి దెల్ బి సంథింగ్ కాల్డ్ నాన్ కొమెడోజెనిక్ అని స్పెసిఫిక్గా రాస్తారు. దీస్ పీపుల్ థింక్ దట్ ఇట్స్ ప్యూర్ ఇన్నోసెన్స్ అండి. నాకు ఆల్రెడీ ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది కదా, ఐ డోంట్ నీడ్ ఎనీ మాయిశ్చరైజర్ యాజ్ సచ్, నాకెందుకు అని అడుగుతారు. సో ఎందుకు అంటే మాయిశ్చరైజర్ ఈజ్ లైక్ ప్రొటెక్షన్, వన్ లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ ఫర్ యూ. ఇప్పుడు మీకు పింపుల్స్ అవుతున్నాయి, ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది అంటే అది కూడా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్సే. సో ప్రాపర్ ప్రొటెక్షన్, మాయిశ్చర్ బ్యారియర్ కంపల్సరీ అందరికీ. సో అప్పుడు ఏం చూస్ చేసుకోవాలి ఆయిలీ స్కిన్ వాళ్ళు అంటే నాన్ కొమెడోజెనిక్ మాయిశ్చరైజర్స్, లైట్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ దట్ యూ హ్యావ్ టు లుక్ ఫర్. నాన్ కొమెడోజెనిక్ అనేది మీరు చూసుకోవాలి. అండ్ డ్రై స్కిన్ కమింగ్ టు, సో డ్రై స్కిన్ వాళ్ళు దే ల్యాక్ సర్టన్ సెరమైడ్స్. డ్రై స్కిన్ ఎందుకు అవుతుంది అంటే వాళ్ళలో కొన్ని లిపిడ్ లేయర్స్ తక్కువ ఉంటాయి. సో దెన్ యూ హ్యావ్ టు చూస్ సంథింగ్ కాల్డ్ విచ్ ఆల్రెడీ హ్యావ్ సెరమైడ్స్, కొలెస్ట్రాల్, సో ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్, అవన్నీ ఈక్వల్గా 3:1:1 ఉండేలాగా చూసుకొని కొనుక్కోవాలి. అవన్నీ మీరు లేబుల్స్ రీడ్ చేయడం కొంచెం కష్టం కాబట్టి యూ బెటర్ చూజ్ అ ప్రొఫెషనల్. రైట్. యాక్చువల్లీ ఇప్పుడు కొంతమంది బ్లాక్ డై వేసేస్తారు, కొంతమంది షేడ్స్ చూస్ చేసుకుంటూ ఉంటారు. బట్ పర్టికులర్గా నా విషయానికి వస్తే ఇట్స్ ప్యూర్లీ మై పర్సనల్ క్వశ్చన్. సో బయట నాకు ఏ హెయిర్ కలర్స్ పడట్లేదు. ఓకే, డాక్టర్ ఒక ప్రిస్క్రైబ్ చేశారు, అది మాత్రమే వాడుతున్నాను. దానికి కూడా నాకు చాలా ఇచ్చింగ్ వస్తుంది. కొంతమంది చెప్తారు బి కాంప్లెక్స్ తక్కువైతే స్కాల్ప్ అంతా డ్రై అయ్యి ఇచ్చింగ్ వచ్చే అవకాశం ఉందని, కొంతమంది చెప్తారు డాండ్రఫ్ ఉందని, కొంతమంది అంటారు కలర్స్ వల్ల ప్రాబ్లం అని. సో జనరల్గా హెయిర్ కలర్ వేసినప్పుడు స్కాల్ప్ ఇచ్చింగ్ వస్తే ఏం చేయాలి? డెఫినెట్లీ ఇప్పుడు మనకి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఇనీషియల్గా యూ స్టార్టెడ్ విత్ సమ్ టైప్ ఆఫ్ హెయిర్ కలర్స్ అండి. అది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం రిపీటెడ్గా ఫస్ట్ టైం మీకు ఇన్ఫెక్షన్ లైక్ ఇరిటేషన్ ఆర్ ఇన్ఫెక్షన్ రాకపోయినా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, నేను 10 years నుంచి వేస్తున్నాను, నాకు ఇప్పటి వరకు రాలేదు, ఇప్పుడే వచ్చింది. ఎగ్జాక్ట్లీ, ఎస్. సో అదేంటంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మీరు బాగా సెన్సిటైజ్ అయ్యి కొన్ని ఇయర్స్ తర్వాత కూడా యూ విల్ సీ ద ఇరిటేషన్ అండ్ దట్ ఫ్లేర్ అప్. ఆ పర్టికులర్ పేషెంట్స్కి ఏం చెప్తామంటే యూ ఆప్ట్ ఫర్ నాన్ పీపీడీ, నాన్ అమోనియా, నాన్ ఫార్మాల్డిహైడ్, నాన్ రిసోర్సినాల్ like hair colors, which also you need to test it before you put it onto your scalp. So any hair color, even it is prescribed, we advise you to put it like ఏదైనా టెస్ట్ చేసుకొని వేసుకోవాలండి. అండ్ ఇప్పుడు కొంచెం లైక్ ఆల్రెడీ ఎగ్జిమా ప్రోన్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఏం చెప్తామంటే ఈ రెడీమేడ్ దొరికే షాంపూయింగ్, కలర్ షాంపూయింగ్ లైక్ 10 minutesలో కలర్ వచ్చేస్తుంది, అవైతే అస్సలు అవాయిడ్ చేసుకోవాలి. బికాజ్ ఆ 10 minutesలో మీకు వస్తుంది కలర్ అంటే దాంట్లో ఎన్ని కెమికల్స్ ఉండాలి. సో యూ హ్యావ్ టు థింక్ ఇన్ దాట్ వే. అండ్ ఇఫ్ యూ సీ ఫ్యూ పీపుల్ విల్ హ్యావ్ పిగ్మెంటేషన్ ఆల్ ఓవర్ ద ఫేస్ లైక్ దిస్, దట్ ఈస్ మోస్ట్లీ బికాస్ ఆఫ్ యువర్ హెయిర్ కలర్. కొంతమందికి అంటే ఏమంటారు ఆ హెయిర్ పోర్స్లోంచి కలర్ లోపలికి వెళ్ళే అవకాశం ఉందండి. ఎస్. ఓ మై గాడ్. అండ్ రియాక్షన్స్ కూడా మీకు ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ హియర్, ఇట్ విల్ స్టార్ట్. అండ్ మీరు అవాయిడ్ చేయాలి అని అనుకుంటే
ఆ ప్రిస్క్రైబ్డ్ హెయిర్ కలర్కి కూడా వాజ్లిన్ రాసుకోవాలి ఇక్కడ అంతా స్ప్రెడ్ కాకుండా ఓకే. ఫస్ట్. సో యూ హ్యావ్ టు అప్లై అ థిక్ లేయర్ ఆఫ్ వాజ్లిన్ ఆల్ ఓవర్ యువర్ హెయిర్ బార్డర్స్ అండ్ దెన్ అట్లీస్ట్ అప్లై ద హెయిర్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్, అంతే. నాట్ మోర్ ఎక్స్పోజర్ టు యువర్ స్కాల్ప్. అలా మీరు తగ్గించుకుంటూ పోతే అట్లీస్ట్ యూ కెన్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో డిక్రీజ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ యువర్ ఇరిటేషన్ ఆర్ ఇన్ఫ్లమేషన్.